స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. జాతరను తలపించిన దక్షిణ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి నామినేషన్. స్థానికులమైన తమను ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిపించాలని కోరిన బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్. ఘనంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన తెదేపా నేతలు. రేపు జరగనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఓటర్ దేవుళ్ళి బలం బలకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కురుక్షేత్రంలో మరోసారి ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. శనివారం దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ ఆలయం వద్ద రోడ్ షోలో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించిన జగనన్నకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే విశాఖకు ఇంకా మంచి రోజులు వస్తాయన్నది గ్రహించాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ కు మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. ప్రజలకు మరోసారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా నిలుస్తానని, స్థానికులమైన ఎంపీ ఎమ్మెల్యేలుగా తమకు ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోల గురువులు, ద్రోణంరాజు శ్రీవాత్సలు, జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రిలీజియన్, ప్రాపర్టీ, సోషల్ స్టేటస్ ఆర్ ద సోర్సెస్ which one man has to control the liberty of another అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. మతం కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఆస్తులు కానీ ఇవే ఒక మనిషిని ఇంకో మనిషిని కంట్రోల్ చేస్తాయంట. కానీ మా మత్స్యకారులకి రిలీజియన్ అంటే కేవలం గంగాదేవి. ఆ సముద్రాన్ని గంగాదేవి అని చేసి పూజిస్తాం. భారతదేశంలో ఇంకే మతం, ఇంకే కులాలు పూజించవు. అలాగే సోషల్ స్టేటస్ అంటే మేము బాగా అనగబడి ఉండేవాళ్ళం, బీచ్ ట్రైబల్స్ అంటారు. అలాగే ప్రాపర్టీస్ అంటే ఆ గంగాదేవిని, సముద్రాన్ని మా ఆస్తి కింద మేము బతుకుతాం. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాయిస్ టు ద వాయిస్లెస్ అవుతారు. ముఖ్యంగా మత్స్యకారుల వాయిస్ వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి, ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఎకనామికల్ గెయిన్స్ అండ్ పొలిటికల్ పవర్, ఇట్స్ ఫర్ ద రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. మమ్మల్ని కనీసం మా మనుషులుగా గుర్తించమని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా తోలు తీస్తాం, తొక్క తీస్తాం అన్నాడు. ఇంకా నా గుండెలో ఉంది, బాధ ఉంది. మా మత్స్యకారులకి తోలు తొక్క తీసే చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హక్కున చేర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తా ఉన్నారు. మా ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ గారిని కూడా బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదాభివందనం తెలియజేసుకుంటాము. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
కేక్ కటింగ్ అనంతరం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా కూటమి విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో నేటి యువనేతలు చురుగ్గా పనిచేస్తున్నారన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని, రాష్ట్ర అభివృద్ధి కొరకు రానున్న రోజుల్లో ప్రజలంతా తెదేపా కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. కూటమి పార్టీల నేతలతో నిర్వహించిన సమావేశంలో లీగల్ సెల్లో ఎలా పనిచేయాలి అనే విషయాలను చర్చించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 20వ తారీఖు మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ భవన్లో కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆయన ఎంత సీనియర్ నాయకుడు, నేలు రాజకీయంలో ఉన్నా సరే ఇప్పటికీ మాకన్నా యువకుడిగా ఉత్సాహవంతంగా పనిచేయడం అనేది మా అందరికీ చాలా ఇన్స్పిరేషను. రోజుకు 3 పబ్లిక్ మీటింగ్స్ ఇంత ఏజ్లో కూడా వాయిస్ డిస్టర్బ్ అవ్వకుండా చేయడం అనేది ఆయన క్రమశిక్షణకి, ఆయన పట్టుదలకి దీనికన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఉండదు. ఆయన మేము స్ఫూర్తిగా తీసుకుని మేము ఇంకా పనిచేయాలంటే, ఆయన స్పీడ్గా పనిచేయలేకపోయినా సరే ఇంకా కష్టపడి పనిచేయాలనేది ఉంది. అండ్ ఇవాళ పార్టీ ఆఫీస్లో లీగల్ సెల్ 3 పార్టీ లీగల్ సెల్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళతో పాటు ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరం, అది ఆయన గురించి కాదు మన రాష్ట్రం గురించి మనం తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా లీగల్ సెల్లో మనం ఎట్లా కలిసి పనిచేయాలి, ఇవాళ ఒక అరాచక పాలనలో వాళ్ళ వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి ఆఫీసర్స్ని చాలామందిని వాళ్ళ వైపు మానసికంగా ఒత్తిడి పెట్టి వాళ్ళ వైపు పనిచేసేటట్టు చేసుకుంటున్నారు. అలా కొందరు ఈసీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఫ్రీ అయిపోయారు, కానీ కొందరు ఇంకా భయంలోనో దేంట్లోనో ఇంకా వాళ్ళ వైపు వింటున్నారనేది సమాచారం వస్తుంది. విశాఖపట్నం పార్లమెంట్ వరకు ఎక్కడైనా అట్లాంటి ఇష్యూస్ వస్తే మనం వెంటనే స్పందించాలి. లీగల్ సెల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఒక ఆఫీస్ 3 పార్టీ లాయర్స్కి ఇవ్వమని కోరడం జరిగింది. బాబ్జీ గారు అది పరిశీలించి ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులకి ఇది అవగాహన చేసి వాళ్ళ ఇష్యూస్ డీల్ చేసుకుంటూ ఏదన్నా వాళ్ళు హ్యాండిల్ చేయలేదు లేకపోతే ఎక్కువ ఇష్యూస్ అయినప్పుడు మన సెంట్రల్ ఆఫీస్ లీగల్ సెల్తో కూడా కోఆర్డినేట్ చేయాలని అందరం నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు విశాఖలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ బస్సు యాత్రని విజయవంతం చేయాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలను 99% పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల్లో మమేకమయ్యేందుకు ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారన్నారు. ఈ బస్సు యాత్ర విజయవంతంగా నడుస్తూ ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఈ యాత్ర ఈ నెల 21న మధ్యాహ్నం సుమారు 4 గంటలకు ఉత్తర నియోజకవర్గంలో ప్రవేశిస్తుందన్నారు. కావున కార్యకర్తలంతా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వీకేపీసీపీఐఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఏడి జంక్షన్ నుంచి కంచపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో మేము స్వాగతం పలికిపోతా ఉన్నాం. కంచపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తారు. తర్వాత 3 గంటల 45 నిమిషాలకు రైల్వే న్యూ కాలనీ, ఏదైతే కొత్తగా న్యూ కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్ ఇంజిన్ సింబల్తో రైల్వే న్యూ కాలనీ జంక్షన్కి 4 గంటలకు కొండపత్తి జంక్షను, అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి సౌత్ రిసీవింగ్ పాయింట్, సౌత్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంచపాలెం మెట్టు దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ కలిసి రిసీవ్ చేసుకుని రైల్వే న్యూ కాలనీ జంక్షన్ దగ్గర నుంచి కొండపత్తి వరకు కూడా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ షో జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎంగా సచివాలయానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇటీవల వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో వైసీపీలో ఉన్న అతని అనుచరులను తెలుగుదేశం పార్టీ వైపు నడిపించారు. విశాఖ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి భరత్ మరియు పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ సమక్షంలో 36వ వార్డు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు గారి అనుచరులు మరియు 42వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జుబేర్ వంటి వారి అనుచరులు సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
వారికి భరత్ బాబ్జీలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కొత్త పాత అనే భేదం లేకుండా పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. రెండో నంబర్ బూత్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసినందుకు నా తరపున పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రాజకీయం ఎట్లా ఉందో నాకు అంత ఇష్టం లేదు. మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి పార్టీ లోపలికి చెప్తున్నాను. నేను ఇవాళ రాజకీయ పార్టీలకి సిద్ధాంతాలు అనేది తగ్గిపోతున్నాయి. కొంతవరకు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా అభివృద్ధి ఎట్లా చేయాలో తెలియక ఉట్టి సంక్షేమం మీద ఆధారపడి రాజకీయం చేయడం. అండ్ ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ని కూడా వాళ్ళు వేరేగా అమలు చేస్తున్నారు. వాళ్ళు బయట మాట్లాడే వాళ్ళకి మీరందరూ వైఎస్ఆర్సీపీలో గతంలో ఉండుంటే మీకు అది ఆ నొప్పి తెలిసి ఉండదు. కానీ టీడీపీలో, జనసేనలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ నొప్పి తెలిసింది. చట్టాలు అనేది మొహం బట్టి మారుతున్నాయి, మనిషి బట్టి మారుతున్నాయి. అందరికీ సేమ్ కాన్స్టిట్యూషన్ అయితే వర్తించట్లేదు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఈ 5 సంవత్సరాలు మేము సింగిల్గా వెళ్ళడానికే ఆలోచించి పనిచేసాం. కానీ వీళ్ళు రోజు రోజుకి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం, ఆఫీసర్స్ని బానిసల్లాగా ట్రీట్ చేయడం, దీనివల్ల చాలామంది మా నాయకులు, కార్యకర్తలు కూడా వాస్తవంగా కొంత భయపడటం లేకపోతే బయటికి రాకపోవడం అనేది చూసాం మేము. కానీ ఈ లాస్ట్ 6 monthsలో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నా స్వార్థమో తెలుగుదేశం స్వార్థమో గురించి ఆలోచిస్తే రాష్ట్రం ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయన చూడడానికి ఫ్లైట్ బుక్ చేసుకుని ఆంధ్రాలో ల్యాండ్ అవ్వాలి అంటే ల్యాండింగ్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సో ఫ్లైట్ అలౌ చేయలేదు కదా అని కారులో బయలుదేరితే బార్డర్ దాటనివ్వలేదు. దిగేసి నడవాలంటే నడవనివ్వలేదు. ఇంకా నడవలేకపోతే ఇంకా రోడ్డు మీద పడుకుంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకుంటున్నాడు అనే పుకారు ఎప్పుడైతే వెళ్ళిందో వేల సంఖ్యలో జనాలు వచ్చేసేసరికి ఇంకా ఆపలేక అలౌ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే రాజకీయం, మీలో చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, నేను కూడా ప్రత్యక్షంగా 6 సంవత్సరాల నుంచే ఉన్నాను. కానీ ఇక్కడ వెంకట్రావు గారు ఉన్నారు, చాలా సంవత్సరాలు మీరు చూశారు. కాంగ్రెస్ పోటీ చేసింది, టీడీపీ పోటీ చేసింది, కాంగ్రెస్ పవర్లో ఉంది, టీడీపీ పవర్లో ఉంది. ఎలక్షన్స్ వరకు పోరాడతాం, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం అంత శత్రుత్వం అనేది ఈ ప్రాంతంలో అయితే నేను చూడలేదు. మూర్తి గారు, జోనన్ రాజు గారు, సత్యనారాయణతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గీతం గోడ కొట్టడానికి వస్తే అడ్డుకున్నది టీడీపీ నాయకులు కాదు, జోనన్ రాజు, సత్యనారాయణ గారు. అసలు ఆ కల్చర్ ఇవాళ లేదు అసలు విశాఖపట్నంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు ఎన్నికల ప్రచారంలో ప్రజలు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. ఈ మేరకు 24వ వార్డులో నక్కవానిపాలెం శివాలయం వద్ద వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో నక్కవానిపాలెం, క్రాంతినగర్ ప్రాంతాల్లో కేకే రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీని మళ్లీ గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పెనుముత్స సురేష్ రాజు, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు జీవి రవిరాజు,
మాజీ కార్పొరేటర్లు జీవి రమణి, బాక్సర్ రాజు, కోఆప్షన్ మెంబర్ సేనపతి అప్పారావు, కార్పొరేటర్లు వావిలాపల్లి ప్రసాద్, బర్కతాలి, జేసీఎస్ కన్వీనర్ కరీ మురళీ కృష్ణారెడ్డి, అమర్రెడ్డి, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, పి సునీత మరియు 24వ వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రసారంలో భాగంగా 24వ వార్డులో కేకే రాజు గారు ఇంటింట ప్రసారం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజే అశేష జనవాహిని మధ్య ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మండు టెండర్ కూడా లెక్క చేయకుండా వేల మంది ఈరోజు కేకే రాజు గారి నామినేషన్కు దాఖలు చేయటానికి వేల మంది తరలి రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ 24వ వార్డులో ఇంటింట ప్రచారంలో భాగంగా మరి కొన్ని వందల మంది ఈ వీధుల్లో మరి జన సముద్రంలా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే కేకే రాజు గారు జనం ఒకటే చెప్తా ఉన్నారు, మా గుండెల్లో జననేత ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పరిస్థితిని మేము ఎన్నో పథకాల ద్వారా మరి లబ్ధి పొందినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కావున ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈరోజు బాబు మేము మీకే ఓటు వేస్తాం, మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి కానీ మేము కని విని ఎరగనటువంటి రీతిలో ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే ఈరోజు కేకే రాజు గారు ఈరోజు నామినేషన్తోనే ఆయన గెలుపు ఖాయమైనట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ జన సముద్రం ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా జన సముద్రం మండు టెండర్ను లెక్క చేయకుండా ఈరోజు వేలాది మంది తరలి వచ్చిన తీరును చూస్తూ ఉంటే మరి ఈరోజే గెలుపు ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మరి ఆదివారం కూడా ఈ తాలూకా నార్త్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వర్యులు వస్తూ ఉన్నారు. దానికి కూడా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని మరి ఆయనకి స్వాగతం పలకాలని కేకే రాజు గారి గెలుపుకి బాటలు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము. అక్కైపాలెం శ్రీ కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కలివరపు దాలిరాజు ఆధ్వర్యంలో నగరంలో ఉన్న కళింగ వైశ్యులతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విశాఖ ఉత్తర నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు, తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజంలో కళింగ వైశ్యుల ప్రాముఖ్యత ఎంతో గొప్పదని కొనియాడారు. నిత్యం వ్యాపార రంగంలో తల మునకలై ఉండేవారు సమాజ అభివృద్ధికి పాటుపడుతుంటారని, అటువంటి వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించి భవిష్యత్తులో యువత పురోభివృద్ధికి తోడ్పడే సరైన నాయకుల్ని ఎన్నుకునే బాధ్యత తీసుకోవాలని కోరారు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, దీంతో రాష్ట్రం మరో 10 ఏళ్లు వెనుకబడిపోయిందన్నారు. వైకాపా ప్రభుత్వంలో నాయకులంతా అభివృద్ధి సంక్షేమం పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన కూటమి అభ్యర్థులను ఎన్నుకొని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కళింగ వైశ్య సంఘ కార్యవర్గ సభ్యులు మరియు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి కూడా ఈ దుర్మార్గపు పరిపాలన మనం చూస్తున్నాం. మాట్లాడితే చాలు కేసు, వాట్సాప్ పెడితే చాలు కేసు. అత్యంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టిందంటే, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కదా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే అందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనే మారిపోయింది. అంతకుముందు ప్రతి ఒక్కరు రోడ్డు మీద ప్రయాణం చేసి కాలి నడకని నడిచి అందరి నెత్తిపైన చేయి పెట్టి, తలపైన చేయి పెట్టి, నేనున్నాను, నేను చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు
మనకి ఆయన చేయి పెట్టింది భస్మాసుర హస్తం అనేది మనకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. కానీ ఎంత దారుణంగా ఇదైందంటే, ఎవరైనా భస్మాసురుడు హస్తం అంటే ఒకటిపైన ఎవరిపైన చేయి పెడితే వాడు కాలిపోతాడు, కానీ రాష్ట్రం అంతా కాలిపోయింది. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే కేవలము ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే. ఏది రాజధాని చెప్పాలో తెలియదు. ఎంత దుర్మార్గం అంటే, అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనము, 5 రూపాయలకి సాయంత్రం భోజనానికి ఏర్పాటు చేస్తే అన్నం పెట్టడానికి పెట్టిన కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. నేనేమనుకున్నానంటే ఆయన పేరు జగనన్న క్యాంటీన్ కింద పెడతారేమో అని అనుకున్నాం. కానీ టోటల్గా క్యాంటీన్ని రద్దు చేసి ఎవరన్నా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు లేకపోతే ఏదైనా ఫంక్షన్ కన్నా సరే అక్కడ వెళ్ళి చేద్దామనుకుంటే వాళ్ళపైన కేసులు, అన్నం పెట్టే వాడిపైన కూడా కేసులు పెట్టే దరిద్రపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ ప్రత్యేకంగా మీ మీద నాకు చాలా ఇష్టం. నాకు వ్యాపారం చేసే వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నాకు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. అండ్ రిస్క్ తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళకి సహాయపడాలి. అండ్ ఎక్కువ మంది అట్లా వ్యాపారం చేసే వాళ్ళు కష్టపడేవాళ్ళు. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళు ఉద్యోగంలాగా రిలాక్స్ అయితే మటాష్ అయిపోతారు. ఉద్యోగం చేసే వాళ్ళు అంత కష్టపడిపోయినా కొందరికి నడుస్తుంది. కానీ వ్యాపారంలో ఉన్న వాళ్ళు అట్లా రిలాక్స్ అయితే మాత్రం వ్యాపారం క్లోజ్ అయిపోతుంది. సో అయితే కళింగవేషులందరినీ అభినందించాలి. మీరు చేసే ఆ వృత్తి సమాజానికి చాలా అవసరం మీలాంటి వాళ్ళు. సో మిమ్మల్ని ప్రభుత్వం ప్రోత్సహించే విధానంగా ఆలోచించాలి. కానీ నేను చూసినంతవరకు ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే, అంటే వాళ్ళ స్పీచ్ల్లో మాడుతూ అంటారు కదా, ఇది పేదలకి పెత్తందారులకు ఉన్న పోరాటం. అంటే విష్ణురాజు గారు మేము పెత్తందారులు అంట. అంటే పాపం 80 కోట్లు బాకీలు ఉంటాయి, ఇంకా కట్టలేదు. బట్ ఆయన మాత్రం పెత్తందారంట, వాళ్ళు మాత్రం పేదలంట. అంటే 7-8 ప్యాలెస్లు ఉన్న వాళ్ళు పేదలంట. అంటే మీ అందరూ ఒకసారి ఆలోచించండి. అంటే ఒక అబద్ధం కూడా 10 సార్లు చెప్తే నిజమైపోతుంది అని అంటారు చూడండి. వాళ్ళు అసలు టీవీ మీదకి వచ్చి అబద్ధాలు అట్లా చెప్తుంటే అసలు అలవాటు కాదు. అసలు కొంచెం సిగ్గు శరం ఉన్న వాళ్ళు అసలు అన్నిసార్లు అబద్ధాలు ఎట్లా చెప్తున్నారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అబద్ధాలు 10 సార్లు చెప్తే వినేవాళ్ళు కూడా అవునా ఇన్నిసార్లు చెప్తున్నాడు బహుశా నిజం ఉందేమో అని. మరి మీలో ఎవరైనా నమ్మేసి ఉంటారేమో తెలుసు వాళ్ళు చెప్పే అబద్ధాలు. 19లో కొందరు మీలో నమ్ముంటారేమో ఓటేసినప్పుడు. కానీ ఇప్పుడు మనందరం చూసాం ఆ అబద్ధాలకి మనం కానీ ఒకసారి ఆ మాయలో పడితే మనకి ఎట్లాంటి శిక్ష ఉండబోతుందని. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 45వ వార్డులో పర్యటించారు. ఈ మేరకు వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్ ఆధ్వర్యంలో కేకే రాజు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వివిధ పథకాలను జగనన్న చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కన్వీనర్లు, మహిళలు, వార్డు అధ్యక్షులు పైడి రమణ, హరి పట్నాయక్, రాయుడు శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు. 2 PhDలు చేసినటువంటి వ్యక్తి మరి లోకల్ క్యాండిడేట్ అయినటువంటి బొత్స ఝాన్సీ గారిని మరి గెలిపించాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. అదేవిధంగా 2 సార్లు విజయనగరం బెబ్బిలి ఎంపీగా మరి ఆ రోజు ఎంపీగా చేశారు. ఆ రోజు విశాఖపట్నం గురించి పార్లమెంట్లో మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ మరి IIM కానీ ఇవన్నీ రావడానికి ఆ కారణం బొత్స ఝాన్సీ గారు. కాబట్టి మరి ఆవిడ ఎంపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం మరి భారతదేశంలోనే మంచి సిటీ అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది, ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజు గారిని, ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని మరి ఓట్లేసి గెలిపించి విశాఖ అభివృద్ధికి అందరూ తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజుగారు చేసే సేవలకు ఉత్తర నియోజకవర్గంలో ప్రతి కుటుంబం కూడా ఫిదా అయింది. అది విద్యావంతుల లేకపోతే నిరక్షరాస్యులని కాకుండా గడప గడప ద్వారా ఉత్తర నియోజకవర్గాన్ని 3 నుంచి 4 సార్లు చుట్టుముట్టిన ఏకైక నాయకుడు మా కేకే రాజు గారు. ఈరోజు మీకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో రేపు ఎలక్షన్లో పులివెందుల తర్వాత అత్యంత భారీ మెజార్టీతో గెలిచే ఏకైక నాయకుడు మా కేకే రాజు గారు. తప్పకుండా కేకే రాజు గారు మంచి మెజార్టీతో గెలుస్తారు, మంచి అభివృద్ధి చెందుతాయి.
ఆయన ఎమ్మెల్యే అనేది చాలా చిన్నదండి. ఆయన మినిస్టర్గా చూసేదే మా లక్ష్యం. రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా జీవీఎంసీ 39వ వార్డు ఇన్ఛార్జ్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లి సింహాచలం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 40,000 మెజార్టీతో వాసుపల్లిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంతో పాటు ఈసారి వాసుపల్లిని మంత్రిగా కూడా చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ మద్దతుగా వైసీపీ కార్యకర్తలందరూ కూడా కోలాహలంతో ఇంటికో మనిషి బయలుదేరడం, వార్డులో నలుమూలల నుంచి కూడా ఆయన గెలుపు తథ్యం 30,000 సౌత్ మెజార్టీ వస్తుందని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈరోజు నామినేషన్ వేస్తాం కనకమహాలక్ష్మి గుడి దగ్గర నుంచి అని చెప్పి మేము కార్యకర్తలందరూ కోరుకుంటున్నాము. అలాగే కుర్ర యూత్ కూడా ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సపోర్ట్గా ఈరోజు నిలబడ్డారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మా గుండెల్లో ఉండిపోయాయి కనుక ఆయనకి ఓటేసి ఈరోజు మీకు గెలిపించుకుంటామని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే సౌత్ ఎమ్మెల్యే కూడా మన వాసుపల్లి గణేష్ కుమార్ గారికి 30,000 మెజార్టీ అయితే మేము సౌత్ నియోజకవర్గం నుంచి ఇస్తామని మేము అందరు కార్యకర్తలందరూ కూడా చెప్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందర్భంగా జీవీఎంసీ 29వ వార్డులో పీతల వాసు ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీతల వాసు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ అత్యంత భారీ విజయంతో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామని చెప్పిన వాసు గణేష్ కుమార్ ని ఈసారి దక్షిణ ప్రజలు మంత్రిగా చూడాలనుకుంటున్నారని త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుందని జోస్యం చెప్పారు. ర్యాలీలో అధిక సంఖ్యలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జాతరను తలపించిన దక్షిణ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి నామినేషన్. స్థానికులమైన తమను ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిపించాలని కోరిన బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్. ఘనంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన తెదేపా నేతలు. రేపు జరగనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.